హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్లో చల్లగా ఇలా పుచ్చకాయ జ్యూస్ చేసుకొని తాగితే చాలా చల్లగా ఉంటుంది. ఈ పుచ్చకాయ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పుచ్చకాయ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. పుచ్చకాయ జ్యూస్ని చేసుకోవడం కోసం పుచ్చకాయ ముక్కలు తీసుకొని అందులో విత్తనాలన్నీ తీసేసి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోవాలి. ఇలా స్ట్రైనర్ సహాయంతో ఈ జ్యూస్ని వడగట్టుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఇలా కలపటం వల్ల జ్యూస్ అంతా కిందికి వెళ్ళి ఆ పిప్ అనేది సెపరేట్ అవుతుందన్నమాట. ఇలా జ్యూస్ని వడగట్టుకున్న తర్వాత ఈ జ్యూస్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల పుచ్చకాయ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళా కలుస్తాను. అంతవరకు బాయ్.